హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది రికరింగ్ డెసిమల్స్ అంటామండి. రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే తెలుగులో పునరావృత దశాంశాలండి. ఏంటండి పునరావృతము అంటే రిపీటెడ్గా వచ్చే వాటిని పునరావృతము అంటారండి. పునరావృత దశాంశాలు అంటారండి. ఏమంటారండి? పునరావృత దశాంశాలు. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0.8 బార్ ఉంటే కనుక 8 నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలండి. 8 ఎన్ని టైమ్స్ రాయాలండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసేదాన్ని మనం రికరింగ్ అంటామండి. సింపుల్గా చెప్పాలంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే సింగిల్ డిజిట్ ఉందండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాయింట్ మీద చూసుకుంటే ఎన్ని డిజిట్స్ పై బార్ ఉందో చూసుకోవాలండి. రిఫరెన్స్ టు మనం ఏంటంటే బార్ అనేది చూసుకుంటామండి. ఏం చూసుకుంటామని ఇక్కడ బార్ చూసుకుంటామండి. ఒక దానిపైన మాత్రమే బార్ ఉందండి. ఎన్నట్లపైన బార్ ఉందండి? ఇక్కడ ఒక దానిపైన మాత్రమే బార్ ఉంది కాబట్టి 10x అండి. ఒకవేళ 2 అంకెల పైన బార్ ఉంటే 100x అండి. ఒకవేళ 3 అంకెలపై బార్ ఉంటే కనుక 1000x అండి. ఒకవేళ 4 అంకెలపై బార్ ఉంటే కనుక 10,000x అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 10x ఈక్వల్ టు 8.8 అనేది ఇలా వస్తూ ఉంటుందండి. 10xలో x తీసేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ 0.88 తీసేస్తే చూడండి ఫ్రెండ్స్, 10xలో x తీసేస్తే 9x అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందంటే జీరోస్ అవుతాయండి. ఏమవుతాయండి? ఇక్కడ జీరోస్ అవుతాయండి. సో 8లో 0 పోతే ఏమవుతుందంటే 8 అవుతుందండి. దేర్ ఫోర్ ఇక్కడ x వాల్యూ ఏమవుతుందంటే 9x వాల్యూ 8 కాబట్టి x వాల్యూ ఏమవుతుందంటే 8/9 అవుతుందండి. ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒక దాని మీద బార్ ఉంటే కనుక మనకి ఒక సింగిల్ 9 వేసుకుంటామండి. రెండాట్లపై బార్ ఉంటే కనుక 9 వేసుకుంటామండి. వేసుకుంటామండి. ఇది చూడండి 0.5 బార్ కదా, 5/9 అండి. దీని ఆన్సర్ ఏంటంటే చెప్పండి, ఇక్కడ 5/9. ఓకేనండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 28/99 అవుతుందండి. 28/99 అవుతుందండి. మరి దీనికి ఏమవుతుందంటే 45/99 అండి. ఇది 9th టేబుల్తో కూడా క్యాన్సిలేషన్ అయితే కనుక 5/11 అవుతుందండి. దీని ప్రొసీజర్ చెప్దాం చూడండి ఫ్రెండ్స్. 100x ఈక్వల్ టు 45.45 అవుతా ఉంటుందండి. సో x వాల్యూ ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ 0.454545 అండి. సో చూసుకుంటే 100xలో x పోతే ఏమవుతుందంటే 99x అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 99x అవుతుందండి. సో ఇవన్నీ కూడా డిజిట్స్ క్యాన్సిలేషన్ అయితే సబ్ట్రాక్ట్లో 0 అయితే కనుక సో 45 అండి. 45.0 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 45/99 అవుతుందండి. రైట్ అండి. చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక చూడండి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయండి. అది మనకు మ్యాండేటరీ కాదండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ పై బార్ ఉందనేది చూసుకోండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 100x ఈక్వల్ టు 25.4 అనేది వస్తుందండి. రైట్ అండి. బార్ ఇన్నట్లపై ఉందంటే కనుక 545454 వస్తూ ఉంటుందండి. ఓకేనండి. 54545454 రైట్ అండి. అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు అండి. సో మనకి ఏంటంటే కనీసం చాలండి. రైట్ అండి. 5454 2 టైమ్స్ రాసుకుంటే చాలండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 0.254545 100xలో x పోతే ఏమవుతుందంటే 99x అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 4లో 4 పోతుంది, 5లో 5 పోతుంది. ఇలా చూసుకుంటే కనుక మనకి ఏంటంటే 4లో 2 పోతే 2 అండి. 25లో 0 పోతే 25 అండి. రైట్ అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ 252/990 అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది ఫ్రెండ్స్ అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఆ పాయింట్ క్యాన్సిలేషన్ చేయాలంటే, ఆ పాయింట్ తొలగించాలంటే కనుక కింద పైన మనం 10తో మల్టిప్లై చేయాలండి. రైట్ అండి. అట్లాగే దీని యొక్క షార్ట్ కట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 254 ఏదైతే ఉందో ఈ నెంబర్ రాసేయండి. దేనికి బార్ లేదో అది మైనస్ చేయండి. దేనికి బార్ లేదండి? 2కి బార్ లేదండి కాబట్టి 254 - 2 అండి. దేనికి బార్ ఉందో అది చూసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాట్లపై బార్ ఉంది? 2 ఆట్లపై బార్ ఉందండి. ఎన్నాట్ల మీద బార్ లేదంటే ఒక దాని మీద బార్ లేదండి కాబట్టి 0 అండి. సో చూసుకుంటే కనుక 252/990 అండి. అండర్స్టాండ్? ఇది షార్ట్ కట్ అండి. ఇది ప్రొసీజర్ అండి. ఇకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే కనుక చూడండి ఫ్రెండ్స్ 1.3 అంటే కనుక 13గా రాసుకోండి. 13లో 1 పోతే ఏమవుతుందంటే మనకు 12 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, బార్ ముందు ఒక డిజిట్ కూడా లేదండి. ఇది వేరండి. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఏదైనా బార్ లేకుండా ఉంటేనే దానికి 0
ప్రత్యామ్నాయం అండి. సో ఏమవుతుందంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక బై 9 మాత్రమే వేసుకుంటామండి. సో ఇదేమవుతుందంటే కనుక 12/9 అవుతుందండి. ఏమవుతుందండి 12/9 అవుతుందండి. రైట్ అండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 28 - 2 చూసుకుంటే కనుక మనం బార్ ఉంది కాబట్టి 9 పెట్టుకుంటామండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే 26 మనకి 9 అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే 412 - 4/99 రాసుకుంటే ఏమవుతుందంటే 408/99 రాసుకుంటామండి. ఇది థర్డ్ టేబుల్తో అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇలా చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే కనుక 142 - 1 దేనిపైన బార్ ఉందంటే 2 అంకెలపై బార్ ఉందండి. దేనిపై బార్ లేదంటే సింగిల్ డిజిట్ పై బార్ లేదండి. సో చూసుకుంటే కనుక 141/990 అండి. సమ్ ఆఫ్ ది డిజిట్ 6 కాబట్టి 3వ ఎక్కంతో పోతుందండి. కింద కూడా 3 ఎక్కంతో పోతుందండి. క్యాన్సిల్ చేసుకోవచ్చండి. 3 4 12, 3 7 21, 3 30 అండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, 2175 కదా. అండర్స్టాండ్, 2175 కదా. బార్ దేనికి లేదంటే 21కి లేదండి. -21 చేయండి ఫ్రెండ్స్. బార్ దేనికి ఉందంటే 2 ఆట్లపై ఉంది కాబట్టి 2 సున్నాలు 2 9లు పెట్టండి ఫ్రెండ్స్. 2 ఆట్లకు మాత్రమే 75కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 2 9లు పెట్టండి. దేనికి బార్ లేదంటే 21కి బార్ లేదు అంటే 2 డిజిట్స్ కాబట్టి 2 సున్నాలు వేసుకోండి ఫ్రెండ్స్. 5లో 1 పోతే 4 అండి. 7లో 2 పోతే 5 అండి. సో 21 54/9900 అండి. అండర్స్టాండ్, ఇది మన ఆన్సర్ అవుతుందండి. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, 123 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. దేనికి బార్ లేదు అది మైనస్ చేయండి. దేనికి బార్ ఉందంటే 2 డిజిట్స్కి బార్ ఉంది 99. దేనికి బార్ లేదంటే 1కి బార్ లేదు కాబట్టి దానికి బదులు 0. సో 122/990 రాసుకోండి. ఇది 2వ ఎక్కంతో క్యాన్సిల్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది చూడండి, 6/9 + 7/9 + 8/9 + 3/9. 3/9ని మనం 1/3గా రాసుకోవచ్చు, కానీ మనం రాసుకోం. ఎందుకు రాసుకోమంటే డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉండేటప్పుడు ప్లస్లో ఏమిచ్చి న్యూమరేటర్లు ఉన్నాయి కాబట్టి కలుపుకుంటామండి. సో 6 7 13, 13 8 21, 21 3 24/9 అండి. సో 3 8 24, 3 3 9 అండి. సో 8/3 ఆన్సర్ అండి. రైట్ అండి. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు సబ్ ఇన్స్పెక్టర్ వాటిలో వచ్చినటువంటిది ఏంటంటే క్యూబ్ రూట్ ఓవర్ 0.037 బార్ అండి. అంటే దీనికి క్యూబ్ రూట్ కట్టాలండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏంటంటే 37 అనేది ఉందండి. పైన ఏముందండి బార్ అనేది ఇక్కడ 0.037 3 ఉంది కాబట్టి 37/999 రాసేయండి. అంటే ఇదంతా కూడా క్యూబ్ రూట్ అన్నమాట. ఏంటండి ఇది క్యూబ్ రూట్. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, గమనించండి, క్యూబ్ రూట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 9ని మనం కామన్ తీసుకుందామండి. ఏం కామన్ తీసుకున్నామండి? ఇక్కడ 9 కామన్ తీసుకుందామండి. 9 కామన్ తీసుకుంటే ఎన్ని టైమ్స్ అండి? 111 టైమ్స్ రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్. 37 1లో 37, 37 3 అండి. అండర్స్టాండ్. 37 3లో 111 అండి. బాగుందండి. సో చూసుకుంటే కనుక క్యూబ్ రూట్ ఏమవుతుందంటే 1/27 అవుతుందండి. ఏమవుతుందండి? క్యూబ్ రూట్ ఓవర్ చూడండి 3 9లో లేదా 9 3 27 అండి. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే 27 ఎప్పుడైతే క్యూబ్ రూట్లో పడిపోయిందో దానికి వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 1/3 అవుతుందండి. యాక్చువల్గా 1/3 ఆన్సర్ అండి. సో 1/3 ఉంది కాబట్టి పెట్టేస్తామండి. లేదు రికరింగ్లో అడిగాడు అనుకోండి, ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ రికరింగ్లో అడిగాడు అనుకోండి 3తో 1ని డివైడ్ చేస్తే ఏమండి చూసుకుంటే 3 3 9, రిమైండర్ చూసుకుంటే మళ్ళీ 3 3 9, మళ్ళీ 3 3 9, మళ్ళీ 3 3 9, ఇలా చూసుకుంటే కనుక ఏమవుతుందంటే 0.3 బార్ అవుతుందండి. ఏమవుతుందండి? రికరింగ్లో అడిగితే 0.3 బార్ అండి, లేదంటే 4th ఆప్షన్ పెట్టుకుంటామండి. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక ఎక్స్ వాల్యూ ఎంత అంటే 0.3 బార్ అండి. ఏం కావాలంటే ఇక్కడ x² కావాలి. x² కావాలంటే కనుక మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, 0.3 అనే దానికి హోల్ స్క్వేర్ కడతామండి. ఏం కడతామండి? ఇక్కడ హోల్ స్క్వేర్ కడతామండి. హోల్ స్క్వేర్ కడితే ఏమవుతుంది? 0.9 బార్. అది కాదండి, ఇక్కడ మనం చేసే పద్ధతి అది కాదండి. మరి ఎలా చేస్తామనేది ప్రశ్న. ఎలా చేస్తామనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి, యాక్చువల్గా 0.3 బార్ అనేది ఎక్స్ వాల్యూ. సో చూసుకుంటే కనుక 0.333 అనేది చాలాసార్లు రాసుకునేటువంటి టర్మ్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం అలా ప్రొసీజర్ చేసుకుంటే ఏమవుతుందంటే 10x చూడండి ఫ్రెండ్స్ 3.333 రాసుకుంటాం. x ఏంటంటే 0.333 రాసుకుంటాం అండి. సో 10xలో x పోతే ఏమవుతుందంటే 9x అండి. సో ఇది 3 అవుతుందండి. ఇవన్నీ సున్నాలండి. రైట్ అండి. ఓకే కదా. సరే, ఇక్కడ x ఏమవుతుందంటే 3/9 అండి. 3/9 అంటే ఏమవుతుందండి? ఇక్కడ
1/3 అవుతుందండి. ఏంటండి? రూట్ అండి. అర్థమైంది కదా నేను చెప్పింది? సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ప్రొసీజర్ అండి. ఇదేంటండి? ఇది ప్రొసీజర్ అండి. రైట్ అండి. సో వాడు ఏమంటున్నాడంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చిందంటే మనకి 1/3 వచ్చిందండి. కానీ వాడు ఏమంటున్నాడంటే x² కట్టమంటున్నాడండి. ఏం కట్టమంటున్నాడండి? x². సో ఎక్స్ వాల్యూ 1/3 వస్తే x² ఏమవుతుందండి? ఆటోమేటిక్ 1/9 అవుతుందండి. 1/9 అంటే కనుక 9తో మనం డివైడ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఫర్ సపోజ్ ఇక్కడ 9తో 1 డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 0.1 టైం, అలాగే 9 పోతే 1, మళ్ళీ ఏమవుతుందంటే 1 అంటే 0. ఏమైందంటే 1 బార్ అవుతుందండి. 0. ఏమవుతుందండి ఇక్కడ? 0.1 బార్ అండి. 0.1 బార్ అనేది ఆప్షన్ 4. ఇదంతా ప్రొసీజర్ తాలూకా కథా సారాంశం అండి. షార్ట్ కట్ ఏంటనే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి. టిప్ చూద్దామండి. బెస్ట్ మెథడ్ ఏంటని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. x ఈక్వల్ టు ఏమవుతుందంటే 0.3 బార్ కదండి. రైట్ అండి. యాక్చువల్గా ఈ ఎక్స్ వాల్యూ 0.3 బార్ కాబట్టి మనకి ఏంటంటే యాక్చువల్గా గమనించాల్సింది ఏంటంటే షార్ట్ కట్లో ఏదైతే ఉందో సింగిల్ డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి అది డైరెక్ట్గా నమోదు చేయండి. అంటే 3 బార్ ఉంటే 3/9, 4 బార్ ఉంటే 4/9, 5 బార్ ఉంటే 5/9, 9 బార్ ఉంటే 9/9, అంతే కదండి ఇక్కడ. సో 3 1 3 3 9 అండి. సో చూసుకుంటే కనుక 1/3 ఎక్స్ అనేది ఏమొచ్చిందండి? 1/3. మరి x² ఏమవుతుందండి? 1/9 అవుతుంది కదండి. 1/3 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? 1/9 అవుతుందండి. అంటే 9తో మనకి భాగిస్తే ఏమవుతుందంటే 9 1 9, శేషం 1, అలాగే 0, 9 1 9, శేషం 1. ఇదంతా కూడా ఏమవుతుందంటే 0.1 అనేది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి 0.1 బార్ అనేది ఆన్సర్ అండి. షార్ట్ కట్ అర్థమైంది కదండి. ఈ ప్రొసీజర్ ఆల్రెడీ ఇందులో భాగంగా చెప్పాను, షార్ట్ కట్ అనేది ఇందులో భాగంగానే చెప్పానండి. అయినా సరే రెండు ఎందుకు చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పానండి. ఇది బెస్ట్ మెథడ్గా నమోదు చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 బార్ అండి. యాక్చువల్గా 0.4 బార్ అంటే ఏంటండి? 4/9గా తీసుకోవాలండి. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేయాలండి. దీనికి ఏం చేయాలండి? స్క్వేర్ రూట్ అప్లై చేయాలండి. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే చెప్పండి ఫ్రెండ్స్, 4కి రూట్ ఎంత? 2 అండి. 9కి రూట్ ఎంత? 3 అండి. సో ఈ 3తో మనకి 2కి డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 3 6 18. సో రిమైండర్ 2 అండి. అలాగే 3 6 18, రిమైండర్ 2 అండి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కాబట్టి 0.6 బార్ అండి. 0.6 బార్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కాబట్టి అట్లా చూసుకుంటే కనుక 0.6 బార్ అనేది ఆప్షన్ 1 అండి. రైట్ అండి.